ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరొకసారి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ఉదయాన మీరంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? దేవుని కృపలో మీరు బాగున్నారని నమ్ముతున్నాను. దేవుడు తన ఉచిత కృప చేత ఈ జూన్ నెలలో చివరి ఆదివారమున ఆయన్ని స్తుతించే గొప్ప భాగ్యం ఆయన మనకిచ్చారు. ఈ నెలంతా దేవుడు మనకు తోడై ఉన్నారు. ఈ వారమంతా దేవుడు మనకు తోడై ఉండి ఈ చివరి రోజున మనల్ని సజీవులుగా ఉంచినందుకు దేవాది దేవునికి హృదయపూర్వకంగా స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. ఈ వారమంతా దేవుడు మీకు తోడై ఉంటాడు. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, ఏ విషయాన్ని గురించి కృంగిపోకండి. మనకి యేసయ్య ఉన్నారు. మీ భారమును ఆయనపై వేయండి. తప్పకుండా మీ జీవితాన్ని తేలికగా చేస్తాడు. చేపట్టుకొని ముందుకు నడిపిస్తాడు. అదేవిధంగా మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. ప్రార్థనలో పోరాడదాం. యాకోబు వలె మనుషులతోనూ దేవునితోనూ కూడా పోరాడి గెలుద్దాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న, మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 37వ అధ్యాయము 4వ వచనము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు, నీ హృదయ వాంఛలను తీరుస్తానని. అవును, చాలాసార్లు ఏదైనా అవసరత ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వస్తాం. ఇది కావాలయ్యా, అది కావాలయ్యా అని మనకి ఏది కావలసి వచ్చినా ప్రభు సన్నిధిలో మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం. దేవుడు మనకు అన్నీ ఇవ్వాలని కోరుకుంటాం. మన హృదయ వాంఛలని దేవుడు తీర్చాలని, మనకి ఏది కావాలో అది ఆయన దయచేయాలని కోరుకుంటాం. ఈరోజు నీ హృదయ వాంఛ, నీ డిజైర్ ఏదైతే ఉందో నాకు తెలియదు, కానీ నీ హృదయంలో ఉన్న ప్రతి డిజైర్ తీరాలంటే, నీ హృదయంలో ఉన్న ప్రతి ఆశ నెరవేర్చబడాలంటే నీవు దేవునిలో సంతోషించాలి. నీ మొట్టమొదటి డిజైర్ దేవుడై ఉండాలి. నీ ఆశ దేవుడై ఉండాలి. నీ సంతోషము దేవుడై ఉండాలి. దేవునిని కేవలం ఇచ్చేవానిగా కాకుండా, నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన సృష్టికర్తను నేను కలిగి ఉన్నాననే ఒక సంతోషాన్ని నీవు కలిగి ఉండాలి. నీకేమున్నా లేకపోయినా ఆయనలో నీవు సంతోషిస్తూ, ఆయనను కలిగి ఉన్నందుకు, ఆయనను నమ్ముకున్నందుకు, ఆయనను బట్టి నువ్వు గర్విస్తూ, నా ఆశంతా నీవే అని ఆయనపై నువ్వు ఆశ పెట్టుకుంటే నీ ఆశను ఆయన ఎప్పటికీ కూడా భంగం చేయడు. నీవు ఏది లాస్ అయిపోయావో, ఏది పోగొట్టుకున్నావో ప్రతిదాన్ని దేవుడు నీ జీవితంలో తిరిగి దయచేస్తాడు. ఆయన మౌనంగా ఉండడు. తప్పక నీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు. ఎందుకంటే నీవు ఎవరివైనా కావచ్చు, నీవు దేవునికి చాలా ఇంపార్టెంట్. నీవు ఈ లోకంలో ఎవరికి కావలసిన అక్కర్లేకపోయినా ఆయనకు మాత్రం నువ్వు కావాలి. అందుని బట్టి నీ ప్రతి ఆలోచన ఆయన పట్టించుకుంటాడు. నీ బాధలు ఆయన పట్టించుకుంటాడు. నీ పనులు, నీ ప్లాన్స్ అన్నీ కూడా ఆయన పట్టించుకుంటాడు. నీ శ్రమలను, నీ బాధలను నీవు ఎంత సీరియస్గా తీసుకొని వాటిని గురించి ఆలోచిస్తూ ఉన్నావో, నీకంటే ఎక్కువగా ఆయన నీ విషయాలను గురించి పట్టించుకుంటున్నాడు. నిన్ను గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. అందువల్ల అయ్యా ఇది కావాలి, అది కావాలి అని దేవుడిచ్చే దీవెనల చుట్టూ పరిగెత్తకుండా, నీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు. ఆయన నీకు ఇచ్చే దేవుడు. ఆయన నీవు అడిగినా అడగకపోయినా నీకు తప్పక ఇస్తాడు. అయితే నీవు ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాల వెంట పరిగెత్తకుండా, ఈ శారీరకమైన బ్లెస్సింగ్స్ కోసం పరిగెత్తకుండా, ఉద్యోగం వెంట పరిగెత్తకుండా, వ్యాపారం వెంట పరిగెత్తకుండా, వీటన్నిటికంటే నీవు నాకు కావాలయ్యా అని నీవు అడుగుతావో, నీవు నన్ను బాగు చేసినా బాగు చేయకపోయినా నీవే నాకు కావాలయ్యా, నీవు నాకు ఇది ఇచ్చినా ఇవ్వకపోయినా నీవే నాకు కావాలయ్యా, నీవు నన్ను విడిపించినా విడిపించకపోయినా నీవే నాకు కావాలయ్యా, నా జీవితంలో ఉన్న ఈ లోటుపాట్లన్నీ నీవు తీర్చినా తీర్చకపోయినా నీవే నాకు కావాలయ్యా
అని ఆయన వెంట నువ్వు పరిగెడతావో, వాక్య ప్రకారంగా నువ్వు నడుస్తావో, తప్పకుండా కృపాక్షేమము నీ వెంట పరిగెడుతుంది. ఆశీర్వాదాలన్నీ నీ వెంట పరిగెత్తుకుంటూ వస్తాయి. లేఖనం సెలవిస్తూ ఉంది కదా, ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకండి, మీకు కావలసినవన్నీ అనుగ్రహించబడతాయని. అవును, నీవు ఆయన రాజ్యం కొరకు పరిగెడితే, ఆయన నీతి కొరకు పరిగెడితే, పరిశుద్ధత కొరకు నీవు నిలబడిపోతే, కేవలము దేవుని వైపే నువ్వు చూస్తూ ముందుకు సాగితే, నీ వెనుక నీకు కావలసినవన్నీ వస్తాయి. నీకు అక్కరగా ఉన్నవేవో అవన్నీ కూడా నీ వెనుక పరిగెత్తుకుంటూ వస్తాయి. నీవు వాటిని పట్టించుకోకపోయినా అవి నీ వెంట వస్తూనే ఉంటాయి. ఎందుకంటే నీ ఆశ ప్రభువై ఉన్నాడు. నీవు ప్రభు కొరకు జీవించాలని కోరుకుంటూ ఉన్నావు, ఆయన కొరకు నమ్మకంగా ఉండాలని కోరుకుంటున్నావు. కాబట్టి నీవు ఆయన కొరకు ఆశించినప్పుడు నీ హృదయ వాంఛలన్నీ కూడా ఆయన చూసుకుంటాడు. నీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని ఆయన చూసుకుంటాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీకేది కావాలో, నీవేది ఆశిస్తూ ఉన్నావో, నీ హృదయ వాంఛ ఏదైతే ఉందో అది తీరుతుందో లేదో అని ఎంతమాత్రం భయపడద్దు. నీవు చేయాల్సింది ప్రభువులో సంతోషించు. ఆయన ఇచ్చిన రక్షణ భాగ్యం బట్టి సంతోషించు. నేనేమై ఉన్నానో ఆయన కృప వల్లనే అయ్యున్నానని సంతోషించు దేవునిలో. ఏమీ లేనప్పుడు కూడా యోబు ఏ విధంగా దేవునిలో సంతోషించాడో, అదేవిధంగా నీవన్నీ కోల్పోయిన స్థితిలో ఉన్నా కూడా ప్రభువులో సంతోషించు. ఆయన కొరకు జీవించాలనే ఒకే ఒక్క ఆశను నీవు కలిగి ఉండు. నీకు కావలసినవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వేది కోరుకున్నా, ఎవరిని గూర్చి కోరుకున్నా, ఏ పరిస్థితుల్లో కోరుకున్నా కూడా ప్రతిదీ దేవుని దగ్గర నుండి నీకు అనుగ్రహించబడుతుంది. ఈ లోకంలో అది ఎక్కడ దొరకకపోయినా భయపడొద్దు. పైనుండి ప్రభువు నీకు సహాయం చేస్తాడు. ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఆయన కుమ్మరిస్తాడు. ఎప్పుడంటే ఆయనలో నీవు ఆనందిస్తూ ఉన్నప్పుడు. ఎంతమంది వాగ్దానం మీరు రిసీవ్ చేసుకుంటున్నారు? మీరు ఏ పనిలో ఉన్నా ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరి ఒక ఆదివారం, మరి ఒక దినమును మా జీవితంలో యాడ్ చేశారు తండ్రి. నీకు వందనాలు. ఈరోజు వాగ్దానం ఇచ్చారు, యెహోవాను బట్టి సంతోషించు, నీ హృదయవాంఛలన్నీ తీరుస్తానని. అవును తండ్రి, ఈరోజు ఎవరైతే నీలో సంతోషిస్తూ ఉన్నారో, నీ యందు ఆనందిస్తూ ఉన్నారో, వారు ఏదైతే ఆశిస్తున్నారో, వారు ఆశిస్తున్నవన్నీ వారికి దయచేస్తున్నారు నమ్ముతున్నాను. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నీ కొరకు ఆశపడితే నీవు తప్పక వారిని తృప్తిపరుస్తావు తండ్రి. వారు ఆత్మీయంగా తృప్తిపరుస్తావు, శారీరకంగా తృప్తిపరుస్తారు, ఆర్థికంగా తృప్తిపరుస్తారు, మానసికంగా తృప్తిపరుస్తారు. వారు ఏ విషయంలో అయితే కృంగిపోతున్నారో, దేని విషయంలో నలిగిపోతున్నారో ప్రతి దానిలో కూడా మీరు లేవనెత్తుతారయ్యా. గొప్ప భాగ్యము నేను పొందుకున్నానని కేవలము శరీరం గురించి మాత్రమే కాకుండా ఆత్మను గురించి ఆలోచించి, ఆత్మరక్షణ కొరకు మొట్టమొదటి ప్రయారిటీ ఇచ్చి ఆత్మరక్షణ కొరకు పాటుపడ్డానికి ప్రతి బిడ్డకు సహాయం చేయండి. ఆత్మీయ నేత్రాలు తెరవండి పరిశుద్ధాత్ముడా. ఎంతమంది అయితే మోకరించారో ప్రతి కుటుంబంలో మీరు అడుగు పెడుతున్నారని, ప్రతి జీవితంలో కూడా వారి ఆశలు ఏవైతే ఉన్నవో మొట్టమొదటిగా ఆత్మీయంగా వారు కలిగి ఉన్న ప్రతి ఆశను కూడా మీరు నెరవేర్చి నీ కొరకు బలమైన సాక్షులుగా వాడుకోండి. నీ కొరకు పాడాలని, నీ కొరకు మాట్లాడాలని, నీ కొరకు పరిగెత్తాలని, నీ కొరకు పరిశుద్ధంగా జీవించాలని, ఏమున్నా ఏమి లేకపోయినా నీ కొరకు నిలబడాలని ఎంతమంది ఆశపడుతున్నారో ప్రతి ఆశను నెరవేర్చండి తండ్రి. పాపము నుండి, శాపము నుండి, వ్యసనాల నుండి విడిపించండి. రక్షణ కార్యములు మీరు జరిగించండి. ఆర్థికంగా బలపరచండి, ఆరోగ్య విషయంలో బలపరచండి, వ్యాపారాలను అభివృద్ధి చేయండి, వ్యవసాయంలో తోడుగా ఉండండి, చేతి పనులను దీవించండి, ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి, వ్యాపార ప్రయత్నాలను సఫలపరచండి, ఆర్థికపరమైన ప్రయత్నాలన్నింటినీ సఫలపరచండి, వివాహ ప్రయత్నాలు సఫలపరచండి. గర్భఫలం కొరకు ఎంతమంది ఆశపడుతున్నారో ప్రతి గర్భమును ముట్టండి తండ్రి. అద్భుతకరంగా గర్భఫలం దయచేయండి. ధనాన్ని పోగొట్టుకున్న వారికి తిరిగి రెస్టోర్ చేయండి. ల్యాండ్ ఇష్యూస్ నుండి విడిపించండి, ఇంటి సమస్యలను విడిపించండి, కుటుంబ కలతలను విడిపించండి, స్థల వివాదాలు, పొలం వివాదాల నుండి విడిపించండి, కోర్టు కేసెస్ నుండి విడిపించండి. ఎగ్జామ్స్ రాస్తునికి మీరు తోడుగా ఉండండి. ఇంటర్వ్యూస్కి వెళ్ళి బిడ్డలకు తోడుగా ఉండండి. గృహాలు కట్టుకుంటే బిడ్డలకు తోడుగా ఉండండి. స్వంత గృహాలు లేని బిడ్డలకు చక్కటి గృహాలు దయచేయండి. పరిచర్య చేస్తున్న నీ కుమారులను, నీ కుమార్తెలకు నీ చేతులు పెడుతున్నానయ్యా.
అద్భుతకరంగా నీ పరిచర్యను ముందుకు కొనసాగించడానికి సహాయం చేయండి. ప్రత్యేకంగా గర్భంతో ఉన్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ మీద దయచేస్తున్నారని, ఆరోగ్యకరమైన బిడ్డలు మీరు ఇస్తున్నారని నమ్ముతున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా నీ బలిష్టమైన చేతులకు అప్పగిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా నూతనమైన ఆత్మీయ ఆశీర్వాదాలతో, శారీరకమైన ఆశీర్వాదాలతో నింపండి. ఈ దినమును ప్రారంభిస్తుండగా ఈరోజంతా మా అందరికీ తోడే ఉండండి. వేసే ప్రతి అడుగులో మీరు తోడుగా ఉండండి. మాట్లాడే ప్రతి మాటలో తోడుగా ఉండండి. వెళ్ళే ప్రతి స్థలములోనూ మీరు తోడుగా ఉండండి. ప్రతి ప్రయత్నమును కూడా మీరు సఫలపరుస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ ఆయనే నా ఆశ, ఆయనే నా కోరిక, ఆయన కొరకు జీవించడమే నా కోరిక అని ఎంతమంది అయితే ఆయన కొరకు ఎదురు చూస్తున్నారో మీ అందరినీ దేవుడు లేవనెత్తబోతున్నారు. మీ హృదయ వాంఛలన్నీ కూడా ఆయన తీర్చబోతున్నాడు. ధైర్యం తెచ్చుకోండి. దేవుని బట్టి ఈ వాగ్దానం నా కొరకే దేవుడు నాతో మాట్లాడాడన్న వారందరూ ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీకు అనుకూలమైతే తప్పక అనేక మందికి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.